టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సౌలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. యాదికుందా మీకు? కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని. మీరందరూ కూడా కేసీఆర్ 1 లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుర్రి, వెంబడే తెచ్చుకోండి, ఎంబడే నేనేస్తా, నేను ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతా అన్నాడు. ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడట. ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డి, దమ్ముంటే చెప్పు అడిగిన. ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడి నీతి? రైతు ప్రమాణ పత్రం రాసిచ్చుడైంది, ఎందుకు రాసియాలే? తెలియదా? ఇవాళ ఊళ్ళల్లో మీ అధికారులకు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీకి తెలియదా? ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా? ఇలా రైతులను బదనాం చేసే కుట్ర అసెంబ్లీలో పెట్టిండు కాగితం. ఏమంటాడా కాగితంలో? రైతు బంధు వల్ల 22,000 కోట్ల రూపాయలు దారి మళ్ళీ అని చెప్పి ఒక చెత్త మాట, రైతును బదనాం చేసే మాట, రైతును దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు. 22,000 కోట్లు దారి మళ్ళీ అంటాడు. నాకు నిజంగా అర్థం కాలేదు. అర్థం కాకపోయి నేను అక్కడ ఉండే అధికారులు అడిగిన, వ్యవసాయ అధికారులు కనబడ్డారు అసెంబ్లీలో, అడిగిన ఎక్కడికి వెళ్ళి వచ్చిందా మీకు ఈ లెక్క అని అడిగిన. 22,000 కోట్లు అంటున్నారు. ఏడ దారి మళ్ళీనాయి, ఏ ఊర్ల దారి మళ్ళీనాయి, ఏ సర్వే నెంబర్కి పోయినాయి, ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పురి మాకు అని. అంటే వాళ్ళు ఏం చెప్పారు ఎరికేనా? సారిగా మా పేరు చెప్పకూరు. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానాకాలం పంటేస్తారు. వానాకాలం దగ్గర 1.5 లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి, కరెంట్ మంచిగా వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతుకు ధైర్యం వచ్చింది కాబట్టి 1.5 లక్షల ఎకరాలు సాగు జరిగింది వానాకాలంలో. కానీ వానాకాలంలో పత్తి వేసిన వాళ్ళు, వానాకాలంలో కందేసిన వాళ్ళు రెండో పంట వేసే అవకాశం ఉంటుందా? వానాకాలంలో పత్తి వేసిన వాళ్ళు యాసంగిలో రెండో పంట వేసేందుకు అవకాశం ఉంటుందా? లగాయి చెప్పు ఉండదు. కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం? మిర్చికి ఉంటుందా? చెరుకుకుంటుందా? పసుపుకుంటుందా? ఉండదు. మరి ఇప్పుడు ఈర్నపల్లి మండలంలో పోడు భూములు ఉన్నాయి. ఆ పోడు భూములు ఎక్కడో జంగళ్ళు ఉంటాయి. ఆ జంగల్ నుండే భూములల్లో నీకు ఒక పంట పండుడే కష్టం, రెండో పంట పడుతుందా? ఎక్కడ బోరుబాయి మీద నడవది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది ఎరికేనా? ఆ రెండో పంట మీరు ఏదైతే వేయలేదో, ఆ రెండో పంట మీరు ఏదైతే పత్తి వేసిన వాళ్ళు, కందేసిన వాళ్ళు, ఆ పోడు రైతులు, ఆ చెరుకు రైతులు, ఆ పసుపు రైతులు, ఆ సోయా రైతులు, ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసకి లేలేదో ఆ పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు చేసినట్టు. మీకు ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చి తప్పు చేసిండు అంటారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారిని అడిగిన, రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగిన. రవీంద్రరావు గారు ఏం చెప్పినట్టు మా గాయసింగారంలో కూడా పత్తి వేస్తాం, కానీ పత్తి వేసి ఏరి మొత్తం తీసే వరకే, పంట తీసే వరకే 6-7 నెలలు అవుతుంది, రెండో పంటకు ఛాన్స్ ఉండదు. కాబట్టి 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 మరి రెండో పంటకు సందు ఉండదు, దొరకది, రెండో పంట వేయలేమని చెప్పిండు. నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు, పత్తి రైతులు, కంది రైతులు, అదేవిధంగా చెరుకు రైతులు, పసుపు రైతులు, మిర్చి రైతులే కాదు, ఇవాళ లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించిన పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పినాం. మామిడి చెట్లు, అటు నల్గొండ ముఖానం పోతే బత్తాయిలు, ఆ నిమ్మ తోటలు, ఇవన్నీ ఉంటాయి, దానిమ్మ తోటలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా రేపు ఏంది వీళ్ళకి ఇస్తావా ఇవ్వవా అంటే చెప్తలేడు. ఉద్యోగస్తులు ఉంటారు, టీచర్లు ఉంటారు, ఊళ్ళలో టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి నౌకరు సంపాదించుకుంటారు, వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకో. ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి? టీచర్ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు బంధు కట్టు. మరి ముందెందుకు చెప్పలేదా? ముందెందుకు చెప్పలేదు? ఉద్యోగస్తులకు భూమితోని సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు? ఐటీ కడితే కట్టు, పాన్ కార్డు ఉంటే కట్టు, ఇక ఇది గిన్ని కట్లు. అందుకే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. ఎట్లా కట్ చేయాలి? కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు. కేసీఆర్ గారు